జంతు ప్రేమికులు రకరకాలుగా ఉంటారు. వివిధ రకాల దేశాల నుంచి తెచ్చిన డాగ్స్ ను పెంచుకుంటూ ఎనలేని ప్రేమను పంచుతారు. కొంతమంది కుందేళ్లను, మరికొంతమంది పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటారు. పెట్ యానిమల్స్ మాత్రమే కాదు, రకరకాల పక్షులను కూడా ఇంట్లో అలంకరణ కోసం తీసుకువచ్చి పెంచుకుంటున్నారు. జంతు ప్రేమికులంతా ఎప్పుడూ మార్కెట్లోకి వచ్చిన వెరైటీ బ్రీడ్ గురించే వెతుకుతూ ఉంటారు. అలాంటి కోవలోకి చెందిందే హామ్స్టర్స్ అనే కొత్త రకం పెట్ యానిమల్. కరీంనగర్ లోయరు మానేరు డ్యాంలో పక్కనే ఉన్న డీర్ పార్క్లో ఈ హామ్స్టర్స్ను పెంచుతున్నారు. చూడడానికి అందంగా ఉండే ఈ పెట్స్ కుందేలు ఎలుకల ఆకారంలో ఉంటాయి. వీటి జీవితకాలం 4 ఏళ్లు. యూరోపియన్ కంట్రీస్ నుంచి వీటిని కరీంనగర్ అధికారులు తీసుకువచ్చి డీర్ పార్క్లో పెంచుకుంటున్నారు. విదేశాల్లో జంతు ప్రేమికుల ఇంట్లో ఈ హామ్స్టర్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ హామ్స్టర్స్ మనుషులతో చాలా ఈజీగా కలిసిపోతాయని, ఒక్కసారి ఫుడ్ ఇస్తే జీవితాంతం స్నేహం చేస్తాయని అంటున్నారు. విదేశాల్లో ఉండే వాతావరణంతో పాటు మన దగ్గర కూడా ఇవి జీవిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ హామ్స్టర్స్ కేవలం దోస, క్యారెట్ ఆకులను మాత్రమే తింటాయని అధికారులు చెబుతున్నారు. హామ్స్టర్స్ అనే పేరు చాలా వింతగా, ఆసక్తికరంగా ఉంది. పేరుకు తగ్గట్లే ఈ పెట్ యానిమల్ కూడా వింతగా ఉంటాయి. చూడడానికి అందంగా ఉండడంతో పాటు వీటిపైన మక్కువ పెంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ హామ్స్టర్స్ని చూడాలంటే డీర్ పార్కుకు మాత్రమే వెళ్ళాలి. వీటిని అమ్మకానికి వీలు లేదు. లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. ఇవి హామ్స్టర్స్ పెట్ యానిమల్స్ చాలా మ్యాన్లీ ఉంటాయి. అంటే చాలా మనం పెంచుకుంటే మన దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు కూడా మన దగ్గరికి వస్తుంటే ఒక్కొక్కసారి ఫుడ్ ఇస్తే మన దగ్గరికి వస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ యానిమల్స్. సైజు కూడా స్మాల్గా ఉంటుంది. డాగ్ కంటే, క్యాట్ కంటే కూడా ఫారిన్లలో డాగులు, క్యాట్లు పెంచుకుంటారు. వాటితో పాటు వీటిని కూడా పెంచుకుంటారు. ఫ్రాన్స్ లోపల, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో వీటి చాలా ఫేమస్ పెట్ యానిమల్స్. ఇక్కడ చాలా అంటే వీటికి ఎస్టాబ్లిష్ అయిపోయాయి. మంచిగా హ్యాపీగా ఉంటున్నాయి. టెంపరేచర్ కానీ, వాతావరణం ప్రాబ్లం కానీ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటి సంఖ్య కూడా 14 దాకా ఉన్నది. ఇవి ఏమి తింటాయంటే గడ్డి, ముఖ్యంగా క్యారెట్ అంటే ఇష్టం. దోసకాయలు పెడుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కనుక దోసకాయలు కూడా తింటున్నాయి. వాటర్ మిలన్ ఉడిస్తున్నాం అప్పుడప్పుడు. ఇవన్నీ కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తింటాయి. చాలా మ్యాన్లీగా ఉంటాయి. మనుషులతో చాలా కలివిడిగా ఉంటాయి. బ్యూటిఫుల్ యానిమల్స్. వీటిని ఏమంటారు? హామ్స్టర్స్. ఇవి యాక్చువల్ అంటే ఇలా కలర్ను బట్టి కంట్రీ ఉంటుంది. ఇవి నాకు తెలిసి ఫ్రాన్స్కి సంబంధించిన జాతి, అంటే యూరోపియన్ కంట్రీకి సంబంధించింది.